ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం అంటేనే గుర్తొచ్చేది పశ్చిమ ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో గత 40 ఏళ్ల క్రితం ఎటువంటి ఆరోగ్య సేవలు అందుబాటులో లేని సమయంలో రవి నర్సింగ్ ప్రారంభించాడు. డాక్టర్ మన్నె రవీంద్ర పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంత వాసుల కోసం ఉచిత ఓపీ ఏర్పాటు చేశారు. ఇతర ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు వేలకు వేలు వసూలు చేస్తున్న ఈయన మాత్రం అతి తక్కువ ఖర్చుతో రోగులకు శస్త్రచికిత్సలు చేసేవారు. పశ్చిమ ప్రాంత ప్రాణదాతగా పిలిచే మన్నె రవీంద్రను పీపుల్స్ డాక్టర్గా కూడా ఈ ప్రాంతంలో మంచి పేరు ఉంది. 50 ఏళ్ల తన డాక్టర్ జీవితంలో 1,00,000కు పైగా ఆపరేషన్లు చేసిన మన్నె రవీంద్రతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో రవి నరసింహం ఏర్పాటు చేసి దాదాపుగా 50 ఏళ్ల కిందట కొన్ని లక్షల మందికి ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించారు డాక్టర్ మన్నె రవీంద్ర గారు. ఏదైతే ఈ పశ్చిమ ప్రాంతానికి ప్రాణదాతగా పిలుస్తారు ఇక్కడ ప్రజలు ఆయన్ని. పీపుల్ డాక్టర్గా ఇక్కడ ప్రజల్లో ఆయనకి మంచి గుర్తింపు ఉంది. కొన్ని లక్షల మందికి అంటే రోజు 100 మంది ఓపీలు వస్తుంటే 150 నుంచి 200 మంది ఓపీ ఎటువంటి ఛార్జ్ తీసుకోకుండా ఓపీ చూస్తూ వారికి కావాల్సిన మందులు ఇచ్చి పంపుతున్నారు ఇక్కడ డాక్టర్ మన్నె రవీంద్ర గారు. ఇప్పటి వరకు సుమారుగా ఆయన ఈ డాక్టర్ గారి జీవితంలో చూసుకుంటే 1,00,000కు పైగా ఆపరేషన్ చేసి ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవాలి. అలాంటి డాక్టర్ మన్నె రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన అనుభవం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీకు ప్రజల్లో పీపుల్ డాక్టర్గా పేరు ఉంది, అసలు అది ఎందుకు వచ్చిందంటారు సార్? అదేదో వాళ్ళ అభిమానం, అంతకంటే గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ప్రజలు చాలా వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన ప్రదేశం ఇది. వర్షాలు వానలు లేక మెట్ట ప్రాంతం ఇది. అందుకనే ఉద్యోగరీత్యా గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత ఈ ప్రాంతం చాలా వెనుకబడిగా ఉంది. యాదృచ్ఛికంగా ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడే నేను స్థిరపడిపోవాలి. ఎందుకంటే మన సేవలు ఇక్కడే ముఖ్యం సిటీస్ కంటే నాకు అనిపించింది. 7 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆ ఉంటున్న వచ్చిన కొద్ది హాస్పిటల్లో రోగులు రావటం కానివ్వండి, ఆపరేషన్లు కానివ్వండి, మనం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది ఇక్కడ. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ అవసరాలకు, ఎందుకంటే ఏదైనా పెద్ద ఆపరేషన్ పోవాలంటే 120 కిలోమీటర్లు పోవాలి, ఇటు గుంటూరు కానీ ఇటు ఒంగోలు కానీ. ఆ విధంగా వాళ్ళకి అవసరమైన అందుబాటులో ఉన్న వైద్యాన్ని నేను ఇవ్వటం వల్ల ఈ హాస్పిటల్ సక్సెస్ అయింది. ఏవైనా ఇక్కడ ప్రజలు ఒకసారి మనం ఏదన్నా మంచి చేస్తే వాళ్ళు కలకాలం వాళ్ళ హృదయాల్లో గుర్తుంచుకుంటారు. అలాగే రాజ్ న్యూస్ వాళ్ళు ఈ రోజున విశ్వాస్ ఛానల్ని హెల్త్ ఛానల్గా చేయటం చాలా మంచి పని. ఎందుకంటే మనం ప్రపంచంలోనే ఇది భారతదేశం ఇప్పుడు జనాభా సంఖ్యలో చైనా కంటే ముందుకు పోయాం. మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేక వస్తాయి ముందు. నేను దాదాపు నాకు 83 years అయినప్పుడు కొత్తలో నేను చదువుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లేవు, సిటీ స్కాన్ లేవు, ఎంఆర్ఐ లేవు, ఓన్లీ ఎక్స్రే ఉండేది. ఇప్పుడు చూస్తుంటే మనకున్న ఆధునిక పరికరాలతోటి మానవుడి మేధలో కానీ బాడీలో ఏ భాగమైనా నిశ్చితంగా చూడవచ్చు, కంటితో చూసినట్టు చక్కగా చూడవచ్చు. అంత పరిజ్ఞానం పొందింది. ఈ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉంది. నేను తర్వాత మాల్ న్యూట్రిషన్ వల్ల ఎక్కువ ఇక్కడ జబ్బులు ఎక్కువ, తర్వాత గాలిలో ఎక్కువ దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి టీబీ జబ్బులు ఎక్కువ. తర్వాత ఇక్కడ ప్రజలందరూ వివిధమైన నైసర్గిక హెల్త్ ఛానల్ కావాలంటే అనేక, దాని పరిధి చాలా గొప్పది. హెల్త్ ఛానల్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఫార్మా ఇండస్ట్రీ దగ్గర నుంచి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర నుంచి అన్నీ మీ పరిధి కింద వస్తాయి. ఒక మానవుడు తన జీవితకాలం చక్కగా ఆరోగ్యంగా పరిపాలించే వీళ్ళందరి అవసరం ఉంటుంది. మన నివసిస్తున్న ప్రదేశము, వాతావరణము, మనకు అందుబాటైన ఫుడ్, తర్వాత మందులు, డాక్టర్ సర్వీసెస్, ఇన్ని విధాలుగా ఆయన ఆరోగ్యం ఆధారపడి ఉంది. అందుకని ఈ రోజున ఛానల్ వాళ్ళు హెల్త్ చేయటం చాలా సంతోషక విషయం. ఎటువంటి ప్రదేశం, ఎందుకంటే ఏదో మెచ్చుకోలు కాకుండా ఛానల్ని వాళ్ళు చాలా నిశ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ, తర్వాత చాలామంది ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వటం, తర్వాత కామన్ మెన్ కూడా దీంట్లో హెల్త్ ఇష్యూస్ తోటి అనేక మంది సమస్యలు సతమవుతూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వటం, ప్రజలకు అందుబాటులో ఉండటం. అలాగే మనం చూస్తున్నట్టే ఫుడ్ అడల్ట్రేషన్ సో కామన్. నేను ఈ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం చూస్తాను కదా, ఆయిల్స్ దగ్గర నుంచి ఈవెన్ పాలు కూడా అడల్ట్రేషన్ చేస్తున్నారు. అంటే మనం పట్టుకుంది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అడల్ట్రేషన్ అనేది చాలా నూనెల్లో కానీ చాలా జరుగుతుంది. అదంతా ప్రివెంట్ చేయటం, ఇటువంటి సమస్యలందరూ ఈ ఛానల్లో డిస్కస్ చేయాలి. ఏదైనా ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా ఉండి ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న ఈ ఛానల్కి మంచి భవిష్యత్తు ఉండాలి. మా అందరి సహకారం తప్పగా వాళ్ళు ఉంటుందని ఈ హెల్త్ నిర్వాహకులు, ఈ ఛానల్ నిర్వాహకులు గారు లక్ష్మీరావు గారిని మనసారా అభినందిస్తున్నాను. సెలవు. సార్, అంటే ఇంకోటి ఉంది సార్, మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, అట్లాగే పక్కన గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తారు. ఎందుకంటారు వారందరికీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు? వాళ్ళు నమ్మకం ఎక్కువ నా మీద. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే కొన్ని నేను చెప్పకూడదు, ఎందుకంటే అది మా అగెన్స్ట్ ది మెడికల్ ఎథిక్స్. నా హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్ కానీ, ఎక్స్రే కానివ్వండి,
తర్వాత తక్కినన్ని ప్రజలకు ఇస్తాను, నా చుట్టాలకు కానీ మా కింద ఎవరికి ఇవ్వలేదు. తర్వాత ల్యాబ్ కూడా బయట వాళ్ళకి ఇచ్చాను, దాని మీద వచ్చిన ఇన్కమ్ కానీ తర్వాత అద్దెలు వసూలు చేసుకోవటం కానీ ఇవన్నీ ప్రజలు గమనించారు. అందుకని ఇవన్నీ లేకపోతే వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది, ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీగా ఉండదు. అందుకని మామూలుగా ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళకి చాలా వాళ్ళకి అవసరమైన, ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ పూర్ హియర్, వాళ్ళకి ఆర్థిక అవసరాలు కూడా చాలా, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ. అందుకని నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా నేను వైద్యం చేయడం జరిగింది. అందుకని ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాను. అంటే 50 ఏళ్ళ మీ సర్వీస్లో ఎలాంటి ఆపరేషన్ చేసి ఉంటారు సార్ ఇప్పుడు దాకా? ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్నే. నేను వచ్చిన కొత్తలో దాదాపు ఇక్కడ పాలూట్లు అనే గ్రామం ఉంటుంది, దాదాపు 30 కిలోమీటర్ల అడవిలో ఉంటుంది. ఆయనకి కనలేక తీసుకొచ్చారు. అప్పుడు నేను వచ్చింది కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యి హౌస్ సర్జన్ అయి వచ్చాను. సిజేరియన్ నాకు అప్పుడు ఇంకా అసిస్టెంట్ కానీ చేయటం తెలియదు. ఆయన నా దగ్గరికి తీసుకొస్తే సిజేరియన్ నాకు అప్పుడు ఇంకా అసిస్టెంట్ లేక నేను చేయలేనంటే ఆయన మార్కాపురం దోవలోనే చనిపోయింది. ఇట్ మేక్స్ మీ అలాట్ ఆఫ్ మానసికంగా నన్ను ఆలోచింపజేసింది. ఆ విధంగా హాస్పిటల్ మూసేసి దాదాపు నేను ఒక 6 నెలలు వేరే డాక్టర్ దగ్గర పనిచేసి ఆ తర్వాత ఉన్న ఆపరేషన్లు ఏది స్ప్లీనెక్టమీ కానీ నెఫ్రెక్టమీ కానీ తర్వాత జీజేలు కానివ్వండి, మామూలుగా కామన్ మ్యాన్ చేసే అన్ని ఆపరేషన్లు ఎవరినైనా పిలిచేవాడిని, ఒక డాక్టర్ సీనియర్ డాక్టర్ని గుంటూరు నుంచి ఒంగోలు నుంచి 2 సార్లు పిలిస్తే 3వ సారి నేనే చేసేవాడిని. ఎందుకంటే ఇట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ అవర్ సక్సెస్ కానివ్వండి మన వృత్తికి. ఆ విధంగా నేను పుస్తకాల కంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకున్నాను. వాళ్ళ అవసరాలకి ఈ ఆపరేషన్ అనుకో ఓ సీనియర్ డాక్టర్ 2 సార్లు పిలిచాను, 3వ సారి నేనే వేసేవాడిని. ఎనస్థిస్ట్ లేడు అనుకో నేనే అన్ని వేసేవాడిని. బాయిల్స్ ఆపరేట్స్ కూడా నేనే ఆపరేట్ చేసేవాడిని. అదిగా 1 మ్యాన్ షో కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి కాస్ట్లీ వైద్యం లేకుండా మంచాలకు అద్దెలు వసూలు చేయకుండా ఇవన్నీ చేయటం బట్టే ఈ ప్రజలకి అవసరంగా దగ్గర హాస్పిటల్ ఉండటం ఇది గొప్పగా సక్సెస్ అయింది. దాదాపు రోజుకు 200 ఓపీ, రోజుకు 10 ఆపరేషన్లు చేసేవాడిని. మామూలుగా సీజన్లో రోజు 10, అన్ సీజన్లో రోజుకి 5 చేసేవాళ్ళం. 200 ఓపీ, 150 నుంచి 200 ఓపీ ఉండేది. నాతో పాటు ఒక సంగీత, సందీప్ అనే 2 డాక్టర్లు వచ్చి దాదాపు 16-20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి అవన్నీ కూడా నేను కూడా వాళ్ళకి కూడా అన్నీ నేర్పాను. నవ్ ఇట్ బికేమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాను, క్యాత్ ల్యాబ్ అన్నీ వచ్చినాయి. ఈ విధంగా నేను ఛానల్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే, ఒక కార్డియాలజిస్ట్ గుండె జబ్బు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి, తర్వాత ఒంగోలు వెళ్ళాలి. ఈ నడుమధ్య నా కళ్ళ ముందే అనేక మంది మరణించడం ల్యాక్ ఆఫ్ కార్డియాలజిస్ట్ మన జరుగుతుంది. నేను ఉన్న డాక్టర్లకు చాలామంది చెప్పాను, ఈ పల్లె ప్రాంతాలకు రండి, ఇక్కడ బాగా ప్రాక్టీస్ ఉందంటే ఎవరు రాలేదు. కార్డియాలజిస్ట్ లేకుండా ఈ హాస్పిటల్లో ఆ క్యాత్ ల్యాబ్ కూడా తీసుకొచ్చారు. కార్డియాలజిస్ట్ మటు దొరకలేదు. ఎక్కువ మంది జనం సిటీస్లో ఉండటం, వాళ్ళ పిల్లల చదువుల కోసమో లేకపోతే వాళ్ళ వైఫ్స్ ఏంటంటే ఎక్కువ రానియట్లేదు ఇక్కడ. ఇంతకు ముందు కూడా మీరు అన్నిటికంటే కూడా డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. మెడికల్ ప్రొఫెషన్ సర్వీసెస్ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తేనే మామూలు ప్రజల ఆరోగ్యం మంచి పేరు వచ్చింది. ఆ విధంగా ఈ హాస్పిటల్కి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాం, నా పేరు ఉండాలని ఈ రోజున ఈ హాస్పిటల్ ఈ విధంగా కట్టాను. సార్, మనం బయట హాస్పిటల్ చూసుకుంటే ఇతర నగరాల్లో కానీ, ఇటు ఒంగోలులో కానీ లేకపోతే గుంటూరు లాంటి సిటీలో కానీ చాలా హై కాస్ట్ అయితే ఉంటుంది. మీరైతే దాంట్లో చాలా తక్కువ రేటుకి సర్జరీ చేస్తున్నారు, లేకపోతే ఓపీ ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఎలా చేయగలుగుతున్నారు? ఇక్కడ ఏమైనా ఖర్చులు తక్కువ, నాకు కూడా తక్కువ. మామూలుగా ప్రజలు మొన్నటిదాకా సంవత్సరానికి హౌస్ ట్యాక్స్ 6,000 కట్టాను, ఇప్పుడు 3 లక్షలు చేశారనుకోండి. తర్వాత నాకు అవసరాలు తక్కువ, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి ఇక్కడ చాలా తక్కువ, పరిసర ప్రాంతాల్లో కానివ్వండి తక్కువ. గుంటూరు, విజయవాడతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. అలా కాకుండా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను వచ్చిన దగ్గర నుంచి, నాకంటే ఎవరు తక్కువగా చేయకూడదు, నేనే అందరికీ తక్కువ ఛార్జ్ చేయడంలో నేనే మామూలుగా ఆంధ్రప్రదేశ్ నేనే తక్కువ ఉండాలనే ఒక ప్రిన్సిపల్ మొట్టమొదటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఏది చేసినా కూడా మామూలుగా ఇతర జిల్లాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చేస్తే నాదే తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు తక్కువ ఉన్నా కూడా దానికి సరిపడా మంచి వైద్యం చేసి సరైన వైద్యం చేసి వాళ్ళకి సరిగ్గా తగ్గకపోతే ఎవరు రారు కదా. ఆ విధంగా ఐ టుక్ ఏ డెసిషన్ దట్ నాకంటే తక్కువగా చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ప్రిన్సిపల్ తోటి నేను పనిచేశాను. సార్, ఇప్పుడు మీ ఏజ్ 83 అయినా కానీ ఇప్పటికీ 150-200 మంది ఓపీలు అట్లాగే కంటిన్యూస్గా కూర్చొని చూస్తుంటారు. అట్లాగే ఇప్పుడు కూడా సర్జరీలు చేస్తున్నారా సార్? చేస్తే ఎక్కువ తక్కిన వాళ్ళు రాస్తారు. 10 ఉంటే నేను 2-3 అట్లా చేస్తున్నాను. ఓపీ ఎక్కువ నేనే చూస్తాను. ఇది డాక్టర్ మన్నే రవీంద్ర గారు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకన్నా ఇంకెవరు తక్కువ తీసుకునే ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని
అందుకని రాష్ట్రంలో అందరికన్నా చాలా తక్కువ రుసుము డబ్బులు తీసుకొని ఆపరేషన్లు కానీ లేదా చూడడం కానీ జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే మిగిలిన డాక్టర్లు కూడా ఈ ఏదైతే వాటిల్లోకి వచ్చి పల్లెల్లోకి సర్వీస్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనైతే ఒక డాక్టర్లకి మిగిలిన డాక్టర్లకి సజెషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే విస్తా టీవీ ఛానల్ ఉందో అది కూడా ఏదైతే ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి ఈ డాక్టర్ల సలహాలను తీసుకెళ్ళాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ కరుణాకర్తో సురేష్, రాజ్ న్యూస్, ఎర్రగొండపాలెం నుండి.